ప్రతిదీ మీరు ఏది మాట్లాడినా పంచభూతాలు, ఏది మాట్లాడినా చక్రాలు, ఏది మాట్లాడినా శరీరాన్ని శుద్ధి చేసుకోవడము, దీని మీదే తిరుగుతుంటది కదా. ఏదన్నా సరే మీరు గర్భ సంస్కారాలు కావచ్చు, మిగతా ఏవి అంటే ఫస్ట్ నువ్వు ప్యూరిటీ అనేది నీలోపట ఉంది అంటే మిగతా దాని ప్యూరిఫికేషన్ ఎట్లా చేయాలి ఏంటి అనేది మళ్ళీ పంచభూతాలే. మన పురాణాల్లో మదాలస అని ఒక ఆమె ఉంది. అవును, విన్నా పేరు. ఆమె పేరుతో లల్లబీస్ అని ఏవి పిల్లల కోసం పాడతారే లాలి పాటలు, ఆమె పేరుతో ఒకటి ఉంది పాటలే. ఆమె చెప్తుంటది బిడ్డకు ఎట్లా పాడుతుంది అంటే, బిడ్డను ఏమని సంబోధిస్తుందంటే నువ్వు ఆ దేవుడి రూపము అని, దేవుడే నువ్వు అని. ఆమె 4 బిడ్డలు కంటది. ఓకే, దానికి అదంతా కథ మీరు మళ్ళీ చూసుకోవచ్చు. మదాలస అని ఆమె ఒక రాజు వచ్చి ఆమెను పెళ్లి చేసుకొని ఏం చెప్తాడంటే, ఆ బిడ్డలు కనేటప్పుడు పేర్లు పెట్టేటప్పుడు ఆయన ఇష్టం వచ్చినట్టు పెట్టాడు. ఎందుకంటే ఈమె పెట్టబోతే కొంచెం ఆధ్యాత్మిక పేరు పెడుతుంది. ఇప్పుడు ఎవరికైనా మన అందరికి ఎవరినైనా అడుగు గొప్ప వ్యక్తుల పేర్లు చెప్పు అంటే బుద్ధుడు, రమణ మహర్షి ఇట్లా పేర్లు చెప్తాడు ఏమన్నా. కానీ మీ వాడు బుద్ధుడు అయితే ఓకేనా? సార్ మా పక్కింటి వాడు అయితే పర్వాలేదు, మా బుద్ధు అంటాడు. రమణ మహర్షి అయిపోతే అయ్యో ఏం సార్ పుట్టినాక వాడు సన్యాసం తీసుకుంటే మా ఆశ్చర్యం ఎవరు చూసుకుంటారు. అలాగా ఆమె చూస్తే ఈ పిల్లలందరూ ఏమవుతారంటే బాగా అంటే ఆమె దీని ఎఫెక్ట్ వల్ల వాళ్ళు కొంచెం ఒక రకమైన ఇదైపోతారు. అందుకని ఆమె 4వ వాడికి ఒక పేరు పెడుతుంది, అలర్కుడు అని, పిచ్చి కుక్క అని. అవును, ఇట్లా ఎందుకు అట్లా అంటే దీన్ని రెఫర్ చేసి వెళ్తున్నా. అంటే ఏం చెప్తున్నానంటే, తల్లి గర్భంగా ఉన్నప్పుడు, చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు తను చేసే పనులు, తన ఆలోచన విధానాలు, తన బిడ్డలకు ఇచ్చేటువంటి సంస్కారాల వల్ల వాళ్ళ ఫ్యూచర్ డెవలప్ అవుతుంది. వీళ్ళు ఏమవుతారు అనేది తల్లి తీసుకునే నిర్ణయాల పైన, తండ్రి ఇచ్చే సపోర్ట్ పైన ఆధారపడి ఉంటుంది. కాబట్టి బిడ్డల్ని కనాలి అనేది ఒక బాధ్యత. ఇది ఊరికే క్యాజువల్ గా పెళ్ళైంది బిడ్డలు కంటారు, అయిపోతారు, పెద్ద అవుతారు, వాళ్ళకి ఏ స్కూల్లో చేయాలని పరిగెట్టడం కాదు. అంటే ఇప్పుడు గురుగారు మామూలుగా నా బేసిక్ డౌట్ ఇప్పుడు ఏంటంటే, కొంతమంది పుట్టేస్తారు, పెరుగుతారు, 10-15 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఓన్ మైండ్ వాళ్ళకి వస్తుంది. వాళ్ళ 7 అందుకని 8 years తర్వాత మనం ఏం చేయలేము. 8 ఏళ్ల లోపు ఉన్న పిల్లల తల్లిదండ్రులు, ప్రెగ్నెంట్ గా ఉన్నవాళ్ళు, ఈ పిల్లలే కాకుండా ప్లాన్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి ఈ కోర్సు. ఓకే, కాబట్టి మనం అందరూ ఇది ఒక మిషన్ లాగా తీసుకోవాలి. దేశ సేవ చేయాలంటే మనం ఏం చేయలేము, మనం వెళ్ళి ఆడి యుద్ధం చేయలేము, మనం ఏం చేయలేము. కొన్ని పెద్దవాళ్ళకి చెప్తే మన సమాజాన్ని మనం మంచిగా చేసుకోవాలి. మన సమాజం కాదు, మన ఓన్లీ మన దేశమే కాదు, ప్రపంచాన్నే మనం సేవ్ చేయాలి అంటే మంచి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ను, పుట్టబోయే సంతానానికి సరైన విలువలతో పెంచాలా. ఎస్, ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి, అవును, ఇట్ ఈస్ బికమింగ్ మోర్ డేంజరస్ నౌ. అవును, అది ఎవరి చేతిలో పోతుందని దాన్ని బట్టి అది వెపన్. కత్తి చాలా పదునుగా ఉంది ఇప్పుడు, మంచిగా కూరగాయలు కట్ చేసుకోవచ్చు, ఇట్ కెన్ బి యూజ్డ్ ఫర్ నెగిటివ్ పర్పస్. అవును, నాలెడ్జ్ అంతా కూడా ఉపయోగపడాలా, నెగిటివ్ ఉపయోగపడాలా, పాజిటివ్ ఉపయోగపడాలి. సో అందుకని ఎక్కువ తెలివి, ఎక్కువ టెక్నాలజీ వచ్చే కొద్దీ యాటిట్యూడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. నీవు ఏ రకమైన యాటిట్యూడ్ తో ఉన్నావు అనేది ముఖ్యము. అప్పుడు ఆ వెపన్ ఎట్లా ఉపయోగిస్తాను, న్యూక్లియర్ ఎనర్జీని, న్యూక్లియర్ పవర్ ను మంచికి ఉపయోగించాలా, దీనికి ఉపయోగించాలా? ఏమి లాభం చెప్పు? ఇప్పుడున్న పరిస్థితి ఏమవుతుందంటే మొత్తం నాశనం అయిపోయే పరిస్థితి ఉంది. అవును, మరి మన అనటం కాదు, ట్రంప్ వచ్చినాక ఏం చెప్పాడు, నేనేదో అన్ని ఆపేస్తున్నాడు, కానీ ఇంకెక్కువ చేస్తున్నాడు. ప్రపంచానికి నష్టమా కాదా? అవును, ఒక్కరన్నా మాట్లాడగలుగుతున్నారు చెప్పండి? ఒక దేశము ఎన్నుకున్న ప్రెసిడెంట్ను వేరే దేశం వచ్చిన పట్టుకెళ్ళిపోతుంది దొంగలాగా. ఎవరు మాట్లాడట్లేదే, యుఎన్ఓ కూడా మాట్లాడట్లేదే. ఏమైపోతుంది అంటే, ఏమవుతుంది అందరి మనసుల్లో, అందరూ దేనికి సపోర్ట్ చేస్తున్నారు? బ్యాడ్ గేమ్ మ్యానిపులేట్ చేస్తున్నారు కదా. మనకు మంచిగా వాడి దగ్గర ఉంటే చాలు, వాడిని చూసి భయపడదాము అని. మరి అందరికీ నష్టమే కదా. అప్పటికి ఎవరికి స్వాతంత్రం లేదు, ఫ్రీడమ్ లేదు. మరి ఇటువంటి ప్రపంచమా కావాల్సింది? నిజమైన విలువలతో కూడిన,
ఈక్వల్ గా రెస్పెక్ట్ ఇచ్చేది, అందరూ సమానంగా ట్రీట్ చేసే ప్రపంచం కావాలన్నా. సో ఇండియా ఏం చేస్తుంది, ఆఫ్రికాలో ఉండే కంట్రీలన్నిటికీ కూడా ఒక మంచి స్థానం ఇవ్వాలని, యుఎన్ఓలో ఒక పవర్ఫుల్ ఇదిగా ఉండాలని, సెక్యూరిటీ కౌన్సిల్ ఉంది. ఆపాలనా? ఏమైనా ఆపగలుగుతుందా? ఒక యుద్ధాన్ని ఆపిందా? ఏమైనా చేయగలుగుతుందా? అంతెందుకు ఈ మొత్తం ఈ వస్తున్న రోగాలన్నీ కూడా ఒక రకంగా క్యాలిక్యులేటెడ్ గా స్ప్రెడ్ చేస్తున్నట్టే ఉన్నాయి. ఎస్